మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. నలభై 45వ వచనము నుండి 53వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనము నుండి 53వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అందరం కలిసి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువుబడిన లేఖన భాగమును ధ్యానించుకొనవచ్చున్నాం. మా కొరకు నీ వాక్కును విరచి పంచు. మా మనోనేత్రములు వెలిగింపబడేటకు సహాయం చేయం. నీ వాక్యము నిమిత్తమై మా హృదయములను తెరవు, మా చెవులను తెరవు. ప్రభువా, నీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు దయచేయం. సిలువలో నీవు మా కొరకు చేసిన కార్యమును మాకు బయలుపరచు, ప్రత్యక్షపరచు, చూడగలిగినట్లుగా, గ్రహించగలిగినట్లుగా, దాని యొక్క ఫలమును మేము అనుభవించి ఆనందించగలిగినట్లుగా ఆశీర్వదించు. రక్షణ అనుభవములో లేని నీ యొక్క బిడ్డలు రక్షణ అనుభవంలో రాగలిగినట్లుగా, రక్షణ పొంది ఉన్నవారు విశ్వాసంలో స్థిరపరచబడి బలపరచబడి నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేయి. సంఘమును బలపరచు, అభివృద్ధిపరచు. నీ రాకడ కొరకు ప్రభువా మమ్మల్ని పరిశుద్ధతలో ఎదిగింప చేయమని నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న లేఖన భాగమును మనము ధ్యానించుకునబోయే ముందు ఇప్పటి వరకు చెప్పిన మాటలన్నిటినీ 7 మాటలతో సహా అన్నీ కూడా కలిపి సమ్మరైజ్ చేసుకుందాం ఒకసారి. ఈ యొక్క 7 మాటలు యేసు ప్రభువారు సిలువలో ఎంతో వేదనతో ఉన్నప్పుడు, ఎంతో నొప్పిలో బాధలో ఉన్నప్పుడు, మానసికమైన ఒత్తిడి, భౌతిక సంబంధమైన నొప్పి, ఆత్మీయంగా తండ్రితో ఎడబాటు, ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఆయన పలికిన మాటలు ఇవి. అలాంటి కండిషన్లో కొంచెం పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. క్యాటవాక్ చేస్తున్నారు పిల్లలు, కంట్రోల్ చేయండి వాళ్ళని కొంచెం. వీళ్ళు యేసు ప్రభువారు అంతటి బాధలో కూడా నోరు తెరచి ఎవరికి ఏమేమి కావాలో
అవన్నీ కూడా అందించారు ఆయన. అన్యులు అంటే దేవుణ్ణి ఎరుగని ఇశ్రాయేలీయులు, దాంట్లో అందరూ వస్తారు, లోకంలో ఉన్న ప్రజలందరూ. వారందరి విషయమై ఆయన ప్రార్థన చేశారు. ఆయన చేసిన ప్రార్థన రక్షణ సంబంధమైన ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు. ఒక్కసారి కాదు, అది అన్ని చోట్ల అప్లికబుల్ అవుతుంది, అన్ని చోట్ల వర్తిస్తుంది ఆ మాట. ఎక్కడైతే గెత్సెమనే తోటలో యేసు ప్రభువారిని వీరు అదుపులోకి తీసుకున్నారో, అరెస్ట్ చేశారో, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఆయన సిలువలో మరణాన్ని అనుభవిస్తున్నంత వరకు కూడా ప్రతి చోట్ల, కొన్ని చోట్ల ఆయనను తృణీకరించారు, ఆయనను హేళన చేశారు, అవమానపరిచారు, ఆయన బట్టలుడదీశారు, ఎక్కిరించారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు, వెనకాల నుంచి గుద్ది నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అని ఎగతాళి చేశారు. ఈ అన్ని సందర్భాల్లో కూడా యేసు ప్రభువారు చెప్పిన ఈ మాట వర్తిస్తుంది, వాళ్ళందరికీ వర్తిస్తుంది. తండ్రి, వీళ్ళు పిడిగుద్దులు గుర్తున్నారు, వీళ్ళు ఉమ్మి వస్తున్నారు, నా వస్త్రాన్ని తీసి పంచుకుంటున్నారు, యూదుల రాజువా నీవు, అవునా అని చెప్పి ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతున్నారు, యూదుల రాజా ఇప్పుడు మంచిగున్నావు, నీ వేషం బాగుంది అని వెక్కిరిస్తున్నారు, దయతో వీరిని క్షమించుము. ఆ ప్రార్థనను బట్టి ఈరోజు మనం రక్షణ పొందున్నాం. అనుకోమాకండి ఆ రోజు మనం లేవు కదా అని ఉన్నాం. ఆ పాట పాడుకుంటూ ఉంటుంటాం, ఆలనాటి యూదులే నిన్ను చంపిరనుకున్నానయ్యా, అయ్యయ్యో కాదు కాదు అయ్యయ్యో నేనే అని చెప్పి పాట ఉంటుంది. మనం అక్కడ ఉన్నాం, మన ప్రతినిధులు వాళ్ళంతా. ఆ రోజు వాళ్ళకు ఏమేమి ఆలోచనలు వచ్చి యేసు ప్రభువును ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారో, ఆయన చేత ఆయనతో ఏ విధంగా వ్యవహరించారో, ఏ విధంగా బిహేవ్ చేశారో, అదే బిహేవియర్, అదే వ్యవహారము ఈరోజు మన జీవితంలో ఆయన పట్ల మనం చేస్తున్నాం. అనుకోమాకండి ఆ రోజు నేను లేను కదా, ఆ రోజు నేను ఉన్నట్లయితే ఎట్లుండేదో అని అనుకోమాకండి. ఆ రోజు ఉన్నాం, మన ప్రతినిధులను అక్కడ పెట్టాం, మన పక్షంగా వాళ్ళు చేశారు. ఆ రోజు వాళ్ళు, దే ఆర్ అవర్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళలో మనం ఉన్నాం, వీఆర్ ప్రజెంట్ దేర్ విత్ దెమ్. ఈ సందర్భంలో యేసు ప్రభు వారు పలికిన ఆ మాట చూడండి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. ఆ ప్రార్థన ఆయన చేసి ఉండకపోయి ఉన్నట్లయితే మనం ఎవరము కూడా జీవము పొందేవాళ్ళం కాదు. పర్మనెంట్గా మనము కండమై ఉండేవాళ్ళం. పర్మనెంట్గా వి విల్ బి అండర్ కండమ్నేషన్. కొట్టివేయబడిన సంతతిలోనే మనము నరకాగ్నికి పాత్రులముగానే, దేవుని ఉగ్రతకు పాత్రులముగానే, సర్పసంతానముగానే గుర్తింపు కలిగి ఉండేవాళ్ళం. బాప్తిసం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అంటుంటాడు కదా, అందరూ బాప్తిసం తీసుకోవటానికి లైన్ కట్టి ఉంటే అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర అంటాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎందుకు ఆయన అక్కడ మాట వాడాడంటే, మీరే రేపు యేసు ప్రభువును సిలువను ఎక్కించేది మీరే, గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు ఆయన అక్కడ. సర్పసంతానమా, యేసు ప్రభువును సిలువకు ఎక్కించింది ఎవరంటే సర్పసంతానము, సాతాను యొక్క వంశము, సాతాను యొక్క అనుచరులు. లిటరల్లీ సాక్షాత్తు సాతాని తన యొక్క ప్రతినిధుల్ని అక్కడ పెట్టాడు సిలువలో మేకులు వేసుకోవటానికి. అందుకే బాప్తిస్మిచ్చు యోహాను ఈ మాట వాడాడు, సర్పసంతానమా. అలాగే యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్న, ఆయనతో పాటు సిలువలో వేలాడుతున్న దొంగలతో, నేడు మీరు నాతో కూడా పరదేశంలో ఉందురు అని చెప్పి అన్నాడు ఒక దొంగతో. అక్కడ ప్రామిస్ చేస్తున్నాడు, ఆయనకు నిశ్చయత ఇస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఈ గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ వాగ్దానాలు కావి ఇవి.
నిశ్చయంగా మీతో చెప్తుంటున్నాను అంటున్నాడు. గ్యారంటీ ఇచ్చి చెప్తున్నాను, ఈరోజు నీవు నాతో కూడా పరదైసులో నుందువు. ప్రామిస్ చేస్తున్నాడు, రక్షణను గురించి ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఈరోజు నీవు నేను ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం. ఎంత మంచి దేవుడు. ఆ సందర్భంలో తన యొక్క తల్లిని ఓదారుస్తూ ఉంటున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి, ఆమె యొక్క బాధ్యతను నీవు నెరవేర్చు, ఆమెను జాగ్రత్తగా చూసుకో. సిలువలో వ్రేలాడుతూ కూడా యేసు ప్రభువారు తన బాధ్యతను మర్చిపోని వాడుగా ఉంటున్నాడు అక్కడ. అట్ ద సేమ్ టైం హీఈస్ కంఫర్టింగ్ హిజ్ మదర్. ఓదార్స్తున్నాడు. చూడు, ఎవరిని ఓదార్చాలి అసలు ఇక్కడ? తల్లి కుమారుణ్ణి ఓదార్చే పరిస్థితి ఉందా అక్కడ? ఆమె యొక్క హృదయంలో ఖడ్గము దూరి ఉన్నది, చచ్చిన శవంలాగా ఉన్నది. ఆమె ఏమి పలకాలు అన్నట్లుంచి రావట్లేదు ఆమెకి. ఆమెను సిలువలో వ్రేలాడుతున్న కుమారుడు ఓదారుస్తూ ఉంటున్నాడు. తల్లి, ఓదార్పు మాట. ఎంత గొప్ప దేవుడు! రక్షణను గురించి వాగ్దానం చేశాడు, ఇక్కడ ఓదార్పిస్తున్నాడు. ఆ తరువాత, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితీవి అని చెప్పి అంటున్నాడు. అదే సమయంలో వేదన పొందుతూ ఉన్నాడు. యాగోనీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యాగోనీ అంటే అది ద డిగ్రీ ఆఫ్ పెయిన్, ఆ ఇంటెన్సిటీ, దాని యొక్క తీవ్రత, నొప్పి యొక్క తీవ్రత చాలా హై రేంజ్లో, పీక్ రేంజ్లో ఇంకా దాన్ని దాటుకుంది. దాంట్లో ఆ యొక్క యాగోనీ అనే పదం, యాంగ్విష్ అని ఇంకోటి ఉంటుంది. ఆ యాంగ్విష్ను దాటి కూడా ఇది యాగోనీ అనేది ఇంకా దానికి మించి లేదు ఇంకా నొప్పిలో. హై డిగ్రీ అనమాట. కడు వేదనతో, కడు బాధతో ఉంటున్న ఆ సందర్భంలో ఆయన ఆ మాటలు పలుకుతుంటున్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితీవి అని అంటున్నాడు. ఆ తర్వాత ఇవన్నీ చూసి నేను దప్పికొని ఉన్నాను అని అంటున్నాడు. ఆ తర్వాత సమాప్తమైనది అంటున్నాడు. ఆ తర్వాత నా ఆత్మను తండ్రికి అప్పగిస్తుకుంటున్నాను అంటున్నాడు. ఈ అన్ని విషయాల్లో కూడా ఆయన విజయాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు. వర్డ్స్ ఆఫ్ విక్టరీ. అంటే ఇవన్నీ కూడా చేయాల్సినవన్నీ కూడా చేసి ఆయన తృప్తి నొందాడు. అమ్మయ్య, తండ్రి నాకు అప్పగించిన బాధ్యతను 100%, 100% ఆయన యొక్క చిత్తములో, ఆయన యొక్క గైడెన్స్లో, ఆయన యొక్క నడిపింపులో నేను సమస్తాన్ని నెరవేర్చాను. నేను చేసినది ఏది కూడా నా సొంత చిత్త ప్రకారం, నా సొంత ఆలోచన బట్టి నేను చేయలేదు. ప్రతిదీ కూడా నేను తండ్రి వైపు చూస్తూ, తండ్రి నాకు చెప్పినట్లుగా నేను నడుచుకుంటూ చేసుకుంటూ వచ్చాను. సంపూర్తి చేశాను, సమస్తము సంపూర్తి చేశాను అని చెప్పి తృప్తి నొందాడు. విజయోత్సవముతో కూడిన తృప్తి. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయములో అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆయన తృప్తి నొందెను అని వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం మొదటి భాగం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. చాలు. తనకు కలిగిన వేదనను చూసి ఏం చేస్తాం మనం? వేదనను చూసి ఏడుస్తాం. లబో దిబో అని చెప్పి నెత్తి నోరు బాదుకుంటూ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తాం. కానీ ఇక్కడ అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందాడు. ఈ సాటిస్ఫైడ్ విత్ ది విక్టరీ. సిలువలో ఆయన పొందిన విజయమును బట్టి తృప్తి నొందాడు, తృప్తి పడ్డాడు ఆయన. అమ్మయ్య, నా పిల్లల్ని నేను రక్షించుకోవటానికి నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యతను తప్పిపోకుండా నేను నెరవేర్చాను. తృప్తితో ఆ మాటలు పలికాడు యేసు ప్రభువారు. అయితే దీని విషయమై ఆయన పొందిన వేదన హై డిగ్రీ,
చాలా పీక్ లెవెల్లో, చాలా తీవ్ర స్థాయిలో ఒక సందర్భంలో ఆయన బాధపడ్డాడు. దాని విషయమే ప్రార్థన చేశాడు కూడా తండ్రికి. ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. వారితో కొంత 37వ వచనం చూడండి. 37వ వచనం కూడా. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చాలు. యేసు ప్రభువారు చేసిన ఈ ప్రార్థన శిలువ మరణమును తప్పించుకోవటానికి, సాధ్యమైతే శిలువ మరణము తప్పించుకునే మార్గం ఏదైనా ఉంది అంటే కొంచెం ఆలోచించు అని తండ్రికి రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. కాదు. దేని గురించి యేసు ప్రభువారు ఈ ప్రార్థన చేశారు? దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అంటున్నారు. ఎందుకంటే ఆయన నిజముగా శిలువలో మరణానికి గురవుతున్నాడు. నిజముగా శిలువలో మరణానికి గురవటం అంటే భౌతిక సంబంధమైన నొప్పితో కూడిన ఆ మరణం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆదికాండము 2:17. అయితే మంచి చెడ్డల తెలివిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలు. వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చెదవు. అది ఆ మరణం అనేది అదే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో జరిగింది, సంభవించింది మానవుడికి. పండు తిన్నావా చస్తావు. కానీ ఈ వ్యక్తి, మనిషి ఆదాము అవిధేయుడై పండు తిన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేసరికి ఆ పండు తిన్నాడు, చచ్చిపోయాడు. అయితే ఈ చచ్చిపోయిన ఈ మానవుణ్ణి బ్రతికించటం కోసము యేసు ప్రభువారు మరణానికి గురి కావలసి వస్తుంది. చచ్చిపోయిన ఈ మానవుణ్ణి బ్రతికించడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి గురి కావాల్సి వస్తుంది. అందుకే అంటున్నాడు, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును ఆయన మొదలుపెట్టెను. యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంతో నిండి ఉన్నది. ఎందుకు అంటే ఆదికాండములో ఆదాముకు ఏదైతే సంభవించి ఇంకనూ మరణావస్థలోనే ఉన్నాడో మానవుడు, ఆదాము యొక్క సంతతి, ఆ మరణావస్థలో నుండి ఈ యొక్క మానవ జాతిని నేను జీవములోనికి నడిపించటం కోసము నేను సిలువలో చేయబోయే కార్యం ఏంటంటే నేను మరణమునకు గురి కావలసి ఉన్నది. ఏమిటది? భౌతిక సంబంధమైన మరణము కాదండి. యేసు ప్రభువారు భయపడింది శరీర సంబంధమైన మరణం, ప్రాణం వద్దని కాదు, దాని గురించి కాదు. వాళ్ళు కొరడాలతో కొడుతుంటే, పొడుస్తుంటుంటే ఆ నొప్పికి భరించలేక భయపడి కాదు ఈ ప్రార్థన చేసింది. అంతకు మించింది. ఏమిటి అదంటే సిలువలో లిటరల్గా అక్కడ జరగబోయేది ఏం ముందే చూశాడు ప్రభువారు. ఏమిటంటే జీవము నుండి వేరుపరచబోతున్నాడు. అంటే తండ్రి నుండి సపరేట్ అవ్వబోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవునికి ఇది చావుతో సమానం అన్నట్టు లెక్క. సాక్షాత్తు దేవుడే నీ కోసం నా కోసం మరణమవుతున్నాడు. తండ్రి నుండి వేరుపరచబడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఏ దినమునైతే నీలో పాపము ప్రవేశిస్తుందో,
ఆ దినమున నీవు జీవము నుండి వేరుపరచబడతావు. అందుకే ఇప్పుడు మనిషి యొక్క పాపము, ఈ లోకములో ఉన్న మానవ జాతి యొక్క పాపమంతా కూడా యేసు ప్రభువారి మీద మోపబడుతూ ఉంది సిలువలో. ఈ యేసు ప్రభువారు ఇతను ఎవరు అంటే ఒక పాపి, ఇతను ఎవరంటే ఒక శాపగ్రస్తుడు, ఇతను ఎవరంటే పాపమునకు మరణము, పాపమునకు జీతము మరణము, కాబట్టి ఇతను శిక్షార్హుడు అని లోకము యొక్క పాపం అంతా కూడా ఆయన మీద మోపబడే సమయం వస్తుంది అక్కడ. అప్పుడు తండ్రి పాపమును చూడలేని కన్నులు గలవాడు. తండ్రి తన ముఖమును త్రిప్పుకొనే సమయం వస్తుంది. తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచిపెడతాడు. తండ్రి కుమారునితో ఉన్న సంబంధం తెగిపోతుంది. అక్కడ తండ్రితో ఉన్న సంబంధం కుమారునికి తెగిపోద్ది. అది తట్టుకోలేని భయంకరమైన పరిస్థితి అది. అదే జరగబోతుంది సిలువలో. దాని గురించి ఆయన వేదన నొందాడు, బాధపడ్డాడు. అందుకే తండ్రికి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు తన దూతను పంపి యేసుప్రభు వారిని బలపరిచాడు అక్కడ. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన అన్నీ చేయగలడు, కానీ ఏకంగా తండ్రితో ఉన్న సంబంధమే తెగిపోయి తండ్రి నుండి దూరం అవటము అంటే మాత్రం అది భరించలేనిది. ఆదాం భరించాడు. తండ్రి నుండి దూరం అయిపోయి సాతాను యొక్క వశంలోకి వచ్చినా కూడా ఆదాముకు అర్థం కాల, నేను తండ్రి నుండి దూరం అయిపోయాను, నేను మరణించాను, సాతాను యొక్క చేతిలో పడ్డాను, మరణానికి గురయ్యాను అనే ఆ స్పృహే లేకుండా పోయింది మానవ జాతికి, నీకు నాకు. చచ్చిపోయా మనము అనే స్పృహే మనకు లేకుండా పోయింది. హాయిగా లోకంలో, ఈ పాపపు లోకంలో, ఈ శాపగ్రస్తమైన జీవితంలో హాయిగా ముందుకు పోతా ఉన్న సాతానుడితో చేయగలిపేసి మనకు ఆ గ్రహింపే లేదు. చచ్చిపోయానే, దేవునితో దూరం అయిపోయానే అని గ్రహింపే లేదు అసలు. కానీ యేసు ప్రభు అలా కాదు, దేవుని కుమారుడు అలా కాదు. తండ్రితో సంబంధం తెగిపోవటం అంటే ఇంకా చచ్చిపోవటమే. అది నేను తట్టుకోలేను, దయతో ఇంకేదైనా మార్గం ఉందేమో ఆలోచించు. యేసు ప్రభు వారు తండ్రికి చేస్తున్న ప్రార్థన, అది నేను తట్టుకోలేను, తండ్రికి నేను దూరం అవ్వలేను. తండ్రి దగ్గర ఇంకా ప్రత్యామ్నాయ మార్గం లేదు, వేరే సబ్స్టిట్యూట్ లేదు, అనుభవించాల్సిందే. లోకం యొక్క పాపం నీ మీద మోపబడుతుంది, దాన్ని అనుభవించాల్సిందే. అప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకొని బలపడి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే సిలువలో తండ్రి తన చెయ్యి విడిచినా కూడా తట్టుకొని నిలబడి సమస్తాన్ని భరించటానికి సిద్ధపడి తన యొక్క హృదయాన్ని దృఢపరుచుకున్నాడు యేసు ప్రభు వారు ప్రార్థనలో. అప్పుడు వచ్చారు సాతాను యొక్క గుంపు, సర్ప సంతానం యొక్క గుంపు ఆయనను అరెస్ట్ చేయటానికి. అప్పుడు దాకా ముట్టుకోలేదు యేసు ప్రభు వారిని. చూడండి వాళ్ళు ఎప్పుడైతే ఈయన సమ్మతించి యేసు ప్రభు వారు లోకం యొక్క పాపం అంతా కూడా తన మీద మోపబడినప్పుడు తండ్రి తన చెయ్యి విడిచిపెడతాడు అని ఆ యొక్క దృశ్యాన్ని తట్టుకోలేక ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు వారు. అయినా దానిని కూడా అతను అనుభవించడానికి సిద్ధపడి ఉన్నప్పుడు వెంటనే గెత్సెమనే తోటలోనికి వచ్చారు ఈ యొక్క బంటులు ఆయన్ను అరెస్ట్ చేయటానికి. అరెస్ట్ చేశారు అక్కడ. వాస్తవానికి అది నిస్సాను మాసము 14వ దినం. ఆ రోజు పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఎలాంటిదంటే సంతోషకరమైంది. ఎందుకంటే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి దేవుడు విడిపించిన రోజు అది. ఐగుప్తు మీద దేవుడు తీర్పు తీర్చి ఐగుప్తు మీద చీకటి కలుగజేసి, కఠిన చీకటి కలుగజేసి, ఆ చీకటిలో నుండి ఇశ్రాయేలీలను దేవుని యొక్క వెలుగులోనికి తీసుకొచ్చాడు దేవుడు. సంతోషకరమైన అందునిమిత్తమై దేవుడు అక్కడ పస్కా పశువును వీళ్ళ పక్షంగా వధించమని చెప్పి అన్నాడు. అందుకే వాళ్ళు ఇశ్రాయేలీలు పస్కా పశువును వధించారు అక్కడ ఆ రోజు, ఆ నైటు. ఆ యొక్క రక్తము ద్వారబంధాల మీద పూసి ఉంచారు. మరణదూత ఆ రక్తాన్ని చూసి దాటిపోయాను, ఇశ్రాయేలు ముట్టుకోలేదు. ఐగుప్తు మీద దేవుని యొక్క తీర్పు దిగి వచ్చింది మరణ రూపంలో.
వాళ్ళ మీద దేవుని తీర్పు దిగింది, అంధకారం వచ్చింది, దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఇశ్రాయేలీయులు మాత్రం ఆ పస్కా బలిని బట్టి విడిపింపబడ్డారు. కాబట్టి అది వాళ్ళకు గుడ్ న్యూస్. అందుకే మన గుడ్ ఫ్రైడే ఈరోజు గుడ్ న్యూస్ మనకు కూడా ఇది. యేసు ప్రభు యొక్క మరణం మనకు గుడ్ న్యూస్. ఎందుకంటే లోకం నుండి మనం విడిపింపబడ్డాం. దేవుని ఉగ్రత నుండి, లోకం మీద రాబోయే ఆ తీర్పు నుండి దేవుడు మనల్ని విడిపించాడు. కఠిన చీకటి కలుగు చేసి ఆ చీకటిలో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, 1 పేతురు 2:9 ప్రకారం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు. అదేంటో ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చూడండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. వాస్తవానికి యేసు ప్రభువారును అరెస్ట్ చేసి ఆ యూదా మత పెద్దలు కానీ వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఆయనను ఏ విధముగానైనను మరణశిక్ష విధించాలి అని చెప్పి వాళ్ళు ముందే నిర్ణయం తీసుకొని ఉన్నారు, యూదా మత పెద్దలు. అందుకే ఆయన అరెస్ట్ చేసి రాత్రిపూట తెల్లవారుజామున 1 గంటకు ఆ యొక్క అన్న అనే ప్రధాన యాజకుడి దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కయప అనే ప్రధాన యాజకుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత యూదుల యొక్క మహాసభ యొద్దకు తీసుకెళ్లారు, సన్హెడ్రిన్ సభ, పెద్దల సభ. ఆ సభ నుండి పిలాతు యొద్దకు తీసుకెళ్లారు. పిలాతు యొద్ద నుండి హేరోదు యొద్దకు తీసుకెళ్లారు. హేరోదు నుండి మళ్ళీ పిలాతు యొద్దకు తీసుకొచ్చారు. 6 సార్లు 6 చోట్ల ఆయన విచారణ ఎదుర్కోవలసి వచ్చింది. అందుట్లో 3 ఆరోపణలు మత సంబంధమైన ఆరోపణలు. నీవు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను తిరిగి దాన్ని కట్టేస్తానని చెప్పి అన్నావు. అలాగే యూదుల రాజు అని చెప్పి అన్నావు, మెస్సే అని చెప్పి అన్నావు అని ఇలాంటివి రకరకాల ఆరోపణలు ఆయన మీద మోపారు. ఇంకా 3 ఆరోపణలు అవి ప్రభుత్వానికి సంబంధించినవి, రాజ్యానికి సంబంధించినవి. కైసరు మాకు రాజు ఉండగా ఈయనెవరో వచ్చి రాజు అని అంటున్నాడు ఇశ్రాయేలు మీద, కాబట్టి ఇతను రాజద్రోహం చేశాడు, రాజద్రోహం చేసినవాడు మరణశిక్ష విధింపబడాలి ఇతనికి. కైసరుకు పన్ను కట్టొద్దు అంటున్నాడు, జనాల్ని అందరినీ కైసరి మీద తిరుగుబాటు చేసేటట్టు చేస్తున్నాడు. ఇలాంటి అన్ని లేనిపోని ఆరోపణలు ఆయన మీద మోపారు. ఇప్పుడు మరణశిక్ష విధించాలంటే యూదుల యొక్క మత సంబంధమైన కారణాలను బట్టి మరణశిక్ష విధించడానికి లేదు. మరణశిక్ష విధించడం అనేది యూదుల యొక్క మత పెద్దల చేతిలో లేదు. చిన్న చిన్న శిక్షలు వాళ్ళు వేయచ్చు. మరణశిక్ష విధించాలంటే కేవలము రాజద్రోహానికి మాత్రమే మరణశిక్ష ఉంటుంది. అనగా ప్రభుత్వం మీద తిరుగుబాటు కానీ, ప్రభుత్వాన్ని కూలద్రోయటానికి చేసే కుట్రలు కానీ, ఆ రాజద్రోహ సంబంధమైన కేసులోనే మరణశిక్ష అనేది ఉంది. ఆ మరణశిక్ష కూడా రోమా ప్రభుత్వం మాత్రమే విధించాలి, యూదుల మత పెద్దలు విధించడానికి లేదు. అందుకు వాళ్ళు యూదుల మత పెద్దల చేతుల్లో మరణశిక్ష విధించడం లేదు కాబట్టి, వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి వాళ్ళు ఈ రకరకాల ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు మోపి పిలాతు దగ్గరకు తీసుకెళ్ళి ఇతన్ని సిలువే అంటున్నారు. ఏంటి అంటే ఇతను రాజద్రోహం చేశాడు, ఎక్కడ కూడా ఇది ప్రూవ్ కాకపోయినా సిలువే అని చెప్పి కేకలేశారు. చివరికి పిలాతు ఈ ప్రజలను సంతోషపరచట కోసము ఆ ప్రజల యొక్క కేకల్ని సంతోషపరచడానికి ఆయన పోండి మీ రాజుని మీరే సిలువేసుకోండి పోండి అని చెప్పి వీళ్లకు అప్పగించేశాడు యూదుల మత పెద్దల చేతికి. ఉదయము 7:30 నుంచి 8 గంటల వరకు, నైటు 1 గంట నుండి ఉదయం 8 గంటల వరకు ఈ 6 సార్లు 6 చోట్ల ఈ విచారణ అంతా పూర్తయింది. 8ంటికి యేసు ప్రభు వారి భుజం మీద సిలువ మోపారు. సిలువ మోపి పిలాతు యొక్క రాజగృహం యొద్దను మొదలుకొని అక్కడి నుంచి కల్వరి కొండ మీదకు ఆ కల్వరి సిలువ మోసుకొని వెళ్ళేటట్టుగా యేసు ప్రభు భుజం మీద సిలువ మోపారు. ఆ సిలువ మోసుకుంటూ 8 గంటల నుండి 9 గంటల వరకు చేరుకునేసరికి అక్కడ 9 గంటలైంది. 8 నుండి 9 గంట సేపు పట్టింది. ఈ మధ్యలో కురేనీయుడైన సీమోను దారిలో ఉన్నాడు. అతన్ని ఈ కుసిలో కొద్ది దూరం మోయని చెప్పి అతని చేత మోపించారండి.
ఎందుకంటే యేసు ప్రభు అప్పటికే అలసిపోయి ఈ కొరడ దెబ్బలు తిని చాలా నీరసంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులు 9ంటికి యేసు ప్రభు వారిని సిలువేశారు. సిలువేసేటప్పుడు అటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ, మధ్యలో యేసు ప్రభు వారిని సిలువేశారు. యేసు ప్రభు వారితో పాటు కుడివైపున ఎడమవైపున ఇద్దరిని బందిపోటు దొంగల్ని సిలువేశారు. ఆ బందిపోటు దొంగలు వాళ్ళెవరు? శిలో మరణం పొందినంతగా శిలో మరణానికి అప్పగింపబడిన ఆ బందిపోటు దొంగలు వాళ్ళెవరంటే వాళ్ళు కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసి దారి దోపిడీ చేసి ఆ వచ్చిన డబ్బుల్ని ఎవరైతే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటానికి పూనుకొని ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు. రాజద్రోహం కేసు కింద వాళ్ళు మరణశిక్ష గురి కాబడ్డారు. అందుకే వాళ్ళకు కూడా అక్కడ శిలువ మరణము తీర్మానం చేయబడింది. వాళ్ళిద్దరి మధ్యలో యేసు ప్రభు వారు వేలాడుతూ ఉన్నాడు శిలువలో. అందుకే అక్కడ ప్రవచనం ఏమని నెరవేరింది? యెషయా గ్రంథము 53వ అధ్యాయము, అతిక్రమము చేయు వారిలో ఒకటిగా ఎంచబడిన వాడాయను అని చెప్పింది. అతిక్రమకారులతో 53:12 చివరి భాగం చూడండి. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. చూడండి ఎలాంటి వాళ్ళతో కలిపి యేసుప్రభు వారిని సిలువేశారు. చూడండి దొంగల మధ్యలో. చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈయనెంత ఘోరమైన పాపం చేశాడో, ఈయనెంత ఘోరమైన శాపగ్రస్తుడో, అందుకే అందరితో కలిపి ఈయన సిలువేశారు అని అనుకుంటారు లోకం చూసి. ఆ అవమానాన్ని సమస్తాన్ని భరించాడు యేసుప్రభు వారు. ఈ విధంగా 9 నుండి సాయంత్రం 3 వరకు 6 గంటలు యేసుప్రభు వారు సిలువలో వేలాడాడు. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? యెషయా గ్రంథం 53లో అతను అన్యాయపు తీర్పు చూద్దాం. 53వ అధ్యాయములో 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. చాలు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అన్యాయపు తీర్పు జరుగుతుంది. ఇక్కడ 9 నుండి 3 దాకా శిలువలో 6 గంటలు వేలాడుతున్నాడు కదా. అందుట్లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము అన్యాయపు తీర్పుకు సంబంధించి వీళ్ళు అన్యాయపు తీర్పులు తీర్చారు వీళ్ళు. వాస్తవానికి కోర్టు ఎప్పుడు ఉంటుందండి? ఉదయం పూట కోర్టు సమయం ఉంటుంది. ఉదయం నుండి సాయంకాలం వరకు డ్యూటీ అవర్స్ ఉంటాయి. 10 నుంచి సాయంత్రం 5 దాకా అట్లా. ఆ రోజుల్లో కూడా వాళ్ళ యొక్క గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. కోర్టు మహాసభ పనిచేసే సమయము ఉదయము 9 నుంచో 10 నుంచో సాయంత్రం 5 దాకా ఉంటుంది. కానీ వీళ్ళు యేసుప్రభు వారిని విచారణ చేపట్టింది ఎప్పుడు? నైట్ 1 గంట మొదలుకొని ఉదయము 8 కల్లా విచారణ అంతా కంప్లీట్ చేసి పడేశారు. ఎందుకు వీళ్ళకంత తొందర? ఎందుకంటే ఆ రోజు పస్కా పండుగ. పస్కా పండుగ రోజు సాయంత్రము ఎట్లయినా సరే ఈరోజు యేసుప్రభు వారిని సిలువలో చంపేయాలి. చంపేసి ఆయన పాతి పెట్టడం కూడా అంతా కంప్లీట్ చేసి పడేసేయాలి. సాయంత్రం 6 లోపల మొత్తం ముగించేసేయాలి. ఎందుకంటే 6 తర్వాత మనము పస్కా బలి, పస్కా పశు మాంసం భుజించాలి, మైల పడకుండా చూసుకోవాలి మనల్ని మనం అని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అందుకే చాలా తొందరగా సాధ్యమైనంత త్వరలో విచారణను ముగించడానికి వీళ్ళు అక్రమదారులు వెతికారు. వాస్తవానికి అది విచారించదగిన సమయము కాదు. అది అన్ని రూల్స్కి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళారు. మహాసభ వాళ్ళు దాదాపు యూదా మత పెద్దలు, ప్రతి గోత్రము నుండి 2 ఉండాలి. ఆ తర్వాత మిగతా పెద్దలు ఉండాలి. మొత్తం దాదాపు 71-72 మంది ఉంటారు ఆ యొక్క సభ. అలాంటిది ఏమీ లేదు. వీళ్ళు ఏదో కొద్దిమంది గ్యాదర్ అయ్యారు. అలాగే ఆ యొక్క మహాసభలో ఒక పెద్ద ప్రధాన యాజకుడు పెద్దగా జడ్జిగా ఉంటాడు. సుప్రీంకోర్టు లాంటిది అది. జడ్జి అనేవాడు ఇరుపక్షాలు వాళ్ళ యొక్క వాదనలు వినటం వరకే, రాసుకోవటం వరకే, తర్వాత తీర్పు చెప్తాడు. కానీ జడ్జి కలుగు చేసుకొని మాట్లాడి జడ్జే ఆరోపణలు మోపడం దోషి మీద. కానీ అక్కడ చూస్తే ప్రధాన యాజకుడే
అన్నా కయప అనే వీళ్ళే యేసుప్రభు వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. యేసుప్రభు వారిని విచారణ చేయటం మొదలుపెట్టారు. యేసుప్రభు వారి మీద దోషములు, నేరములు మోపటం మొదలుపెట్టారు. వీళ్ళు ఘోరమైన అన్యాయపు తీర్పులు చేశారు. అందుకే అన్యాయపు తీర్పు నొందినవాడై కొనిపోబడెను. అన్యాయంగా ఎన్ని లేనిపోని తప్పుడు తీర్పులు తీర్చి ఏ విధము చేతనైనా నిన్ను చంపాలని చెప్పి వాళ్ళు పూనుకున్నారు. ఆ అన్యాయపు తీర్పు నిమిత్తమై యేసుప్రభు వారు శిక్ష అనుభవిస్తుంటున్నాడు. ఈ యొక్క 6 గంటల సమయం, 9 నుండి 3 గంటల వరకు ఉన్న సమయంలో ఫస్ట్ పార్ట్ 3 గంటలు, 9 నుండి 12 గంటల వరకు అతను అనుభవించిన శిక్ష మన నిమిత్తమై జరిగిన శిక్ష కాదు. అది మన కోసం అనుభవించిన శిక్ష కాదు. అన్యాయపు తీర్పు నిమిత్తమై అనుభవించిన శిక్ష. 9 నుంచి 12 దాకా అన్యాయపు తీర్పు యొక్క శిక్ష అది. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. ఆది కాండం 3వ అధ్యాయము. వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. అది నిన్ను చదవండి. అది నిన్ను తల మీద కొట్టును, తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు. చాలు. తల మీద కొట్టును, మడిమి మీద కొట్టును, ఈ రెండు ఉన్నాయి అక్కడ. అక్కడ సాతాను యొక్క సర్ప సంతానానికి దేవుని సంతానానికి మధ్య పోరాటం గురించి అక్కడ చెప్పబడుతుంది. సర్ప సంతానము దేవుని సంతానమైన స్త్రీ సంతానం మీద ఎక్కడ కొడతాడంట? మడెమె మీద. దేవుని సంతానము సర్ప సంతానాన్ని, సర్పం ఎక్కడ కొడతాడంట? తల మీద. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నవి మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మేనని వ్రాయబడింది ఇక్కడ. అయితే ఈ 9 నుంచి 12 వరకు జరుగుతున్న ఈ శిక్ష, అన్యాయపు తీర్పుకు సంబంధించిన శిక్ష. ఈ శిక్ష ఏమిటి అంటే, సాతానుడు దేవుని సంతానమైన దేవుని కుమారుడైన యేసు ప్రభువారి మీద అన్యాయపు తీర్పును తీసుకొచ్చి మడిమి మీద కొడుతూ ఉన్న శిక్ష ఇది. మడిమి మీద కొడుతున్నాడు సాతానుడు దేవుని కుమారుణ్ణి. ఈ మడిమి మీద కొడుతుంది ఏంటిది? అన్యాయపు శిక్ష, అన్యాయపు తీర్పు. దాన్ని అనుభవిస్తున్నాడు యేసు ప్రభువారు ఇక్కడ 9 నుంచి 12 దాకా. ఆ తరువాత నీవు దానిని తల మీద కొట్టదు, ఆయన దాన్ని తల మీద కొట్టును. తల మీద కొట్టేదేంటి? యేసు ప్రభువారు సాతాను యొక్క తలను చితుకగొట్టెను అని ఉంటుంది. ఈ యేసు ప్రభువారు అంటే దేవుడు సాతానుణ్ణి సిలువలో కొడతాడు. ఇది 12 నుండి 3 గంటలకు జరుగుతున్న శిక్ష. ఇది తల మీద కొట్టేది సన్నివేశం. ఇది ఈ తల మీద కొట్టేది ఏంటంటే దేవుని యొక్క తీర్పు. ఇది లిటరల్గా మానవ జాతి యొక్క పాపమంతటి మీద దేవుని యొక్క తీర్పు. సాతానుని యొక్క అనుచరులు, సాతానుడికి తీర్చబడుతున్న తీర్పు ఇది. ఇక్కడ దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత అనొచ్చింది. ఈ మధ్యాహ్నము 12 నుంచి 3 వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మేను అని వ్రాయబడింది. ఈ చీకటి, ఈ 3 గంటలు యేసు ప్రభువారు నోరు తెరవల, మౌనంగా భరించాడు 3 గంటల సేపు. ఆ తర్వాత 3 గంటల ఆ చివరి ప్రాంతములో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి గట్టిగా కేకలేశాడు. ఆ 3 దాకా, 12 నుంచి 3 దాకా అసలు ఏ మాటలు లేవు. ఏం జరిగింది ఆ 3 గంటల సేపు అంటే అక్కడ 2 విషయాలు జరిగినాయి. మొదటిది, అది దేనికి గుర్తుగా ఉందంటే ఈ చీకటి దేవుని యొక్క తీర్పుకు గుర్తుగా ఉంది. లోకం యొక్క పాపం మీద దేవుని యొక్క తీర్పు. అలాగే రెండవది, అదొక మర్మముగా ఉంది చీకటి. ఈ చీకటిలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు, ఎవరికేం తెలీదు. వెలుగు వచ్చేదాకా ఏం జరిగిందో తెలీదు. ఐగుప్తు దేశంలో దేవుడు గాఢాంధకారపు చీకటి కమ్మజేశాడు. నిర్గమకాండము 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో చూసుకుంటే మొదట
దేవుడు అక్కడ చిన్న చీకటి కలుగజేశాడు ఐగుప్తుల మీద 3 దినాలు. చూద్దాం, నిర్గమకాండము 10వ అధ్యాయంలో 21 వచ్చిన చూడండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. చాలు. అలాగే ఈ 12వ అధ్యాయం 29 వచ్చిన చూడండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లలనందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఇక్కడ దేవుని యొక్క తీర్పు ఐగుప్తు మీద రప్పించాడు దేవుడు. పాపము మీద, లోక దేవతల మీద, అనగా సాతాను మీద, సాతాను యొక్క వ్యవస్థ మీద దేవుడు తీర్పును పంపించాడు. అదే కటిక చీకటి. ఈ కటిక చీకటిలో ఏం జరుగుతుంది ఎవరికేం అర్థం కాలేదు. ఐగుప్తుల యొక్క జ్యేష్ఠ సంతానము అందరూ చనిపోయారు. అదే సమయంలో ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఏం జరిగిందంటే 41, 42 వచనాలు, ఇదే 12వ అధ్యాయం 41, 42 వచనాలు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరించదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఆ రాత్రి ఏం జరిగింది? చీకటి, 3 గంటల చీకటి. ఐగుప్తుకు తీర్పు జరిగింది, ఇశ్రాయేలీయులకు విడుదల జరిగింది. అక్కడ 2 కార్యాలు జరిగినాయి. ఒకటేమో ఈ చీకటి, ఒకటేమో దేవుని తీర్పుకు సూచనగా ఉంది, ఇంకో వైపేమో మర్మముగా ఉంది. ఆ మర్మము దాంట్లో చీకట్లో ఏం జరిగింది ఎవరికి అర్థంలో కాలేదు. కానీ ఆ చీకట్లోంచి ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయులకు విడుదల జరిగింది. చీకట్లో నుండి వాళ్ళు వెలుగులోనికి వచ్చారు. ఇక్కడేం జరిగింది చూడండి. ఇప్పుడు మత్తయి సువార్తలోనికి వస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారి సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక్కడ ఈ చీకటిలో మానవ జాతి యొక్క పాపము మీద దేవుని యొక్క తీర్పు పంపించబడింది. దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టేశాడు. మానవ జాతి యొక్క పాపము ఎంత భయంకరమైనదో చూడండి. మనం అనుకుంటాం మానవుని యొక్క ఈ పాపము, దాని యొక్క తీవ్రత ఎంత బహుభయంకరమైందో మనకు అర్థం కాదు. అది సాక్షాత్తు దేవుని నుండి మానవుణ్ణి ఎప్పటికీ ఇంకా కలుసుకోకుండా దూరం చేసేది. కుమారుడు సిలువలో దాన్ని అనుభవించాడు, తట్టుకోలేకపోయాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి కేకలేశాడు, తట్టుకోలేక. అక్కడ జరిగిన విషయం ఏంటంటే కుమారుని యొక్క చెయ్యి విడవబడింది. కానీ ఆ చీకటిలో లోకం యొక్క పాపం మీద, అంటే లోకం మీద, మానవ జాతి యొక్క పాపం మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. సాతానుడు తీర్పు తీర్చబడ్డాడు. సాతానుని యొక్క తల చితుకగొట్టబడింది. అదే సమయంలో అక్కడ
దేవుని యొక్క సంఘం పుట్టుకొచ్చింది. ఎంత గొప్ప విషయం చూడండి. అక్కడేమో ఐగుప్తులో ఇశ్రాయేలు యొక్క ప్రజలు, ఇశ్రాయేలు జాతి పుట్టుకొచ్చింది. ఆ చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చింది ఇశ్రాయేలు యొక్క జాతి. ఇక్కడేమో చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చింది ఏంటి? దేవుని యొక్క సంఘం. అంత గొప్ప విషయం, మర్మం అదే. చీకట్లో ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఆ 12 నుండి 3 గంటల వరకు ఏం జరిగిందో తెలియదు మనకి. కానీ ఇక్కడ చూస్తే చివర్లో దేవాలయపు తెర పై నుండి కింది వరకు 2గా చినిగెను. సంఘం పుట్టుకొచ్చింది. ఇశ్రాయేలు జాతి యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు చించివేశాడు. అక్కడ ధర్మశాస్త్రం చించివేయబడింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు యేసుప్రభు వారిని మెస్సయగా గుర్తుపట్టలేదు. ఆ చీకట్లోనే ఉండిపోయారు వాళ్ళు. ఎందుకంటే సర్ప సంతానంగా వాళ్ళు పనిచేశారు. అక్కడ సర్ప సంతానంగా యేసుప్రభు వారిని శిలువకు ఎక్కించే పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసుప్రభు ఎవరో గుర్తుపట్టలేదు. అందుకే వాళ్ళకి అది చీకటి, వాళ్ళ మీద తీర్పు తీర్చబడింది. సర్ప సంతానంగా వాళ్ళు ఉండిపోయారు అక్కడ. ఆ చీకట్లో దేవుడు గొప్ప మర్మము వ్యక్తమైంది, పుట్టించాడు, సంఘాన్ని పుట్టించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు జాతికి సమాన వారసత్వము కలిగిన అన్య జనాంగము కూడా దేవుని యొక్క పిల్లలతో సమాన వారసత్వం కలిగిన వారుగా దేవుని సంఘంగా ఉద్భవిస్తారు అనే రహస్యము, మర్మము ఇశ్రాయేలు జాతికి ఇప్పటికీ కూడా తెలియదు. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:6. అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి వాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారను అనునదియే. చూసారా? మర్మం ఏదనగా అన్యజనులు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలతో కూడా సమాన వారసత్వము దేవుని యొద్ద కలిగిన వారుగా ఉండుటనున్నది. ఇది మర్మము. ఇశ్రాయేలు జాతి అనుకుంటుంది ఇప్పటికీ, మేము దేవుని బిడ్డలము, మేము దేవుని జాతి, మాలాంటి వాళ్ళు భూమి మీద ఇంకెవరు లేరు, దేవుని రాజ్యములు ఎవరికి ప్రవేశం లేదు మాకు తప్ప అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పటికీ గుడితనంలోనే ఉన్నారు. కానీ దేవుడు సెలువులో ఆ యొక్క 3 గంటలు లోకం మీద పాపం మీద దేవుడు తన తీర్పును పంపించి ఆ చీకటిలో నుండి దేవుడు సంఘాన్ని పుట్టించాడు అనే మర్మము, అది ఇప్పటికీ ఇశ్రాయేలు జాతికి తెలియదు. అందుకే ఇప్పటికీ వాళ్ళు చీకటిలోనే ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళు గుడ్డితనంలోనే ఉన్నారు. చర్చ్, ఈరోజు నువ్వు నేను ఆ సంఘంగా మనం పుట్టుకొచ్చాం. ఆ చీకటిలో మనం పుట్టాం, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినాం మనం. అందుకే 1 పేతురు 2:9 ఏమంటుంటాడో చూడండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరండి మనం? దేవుని సొత్తైన ప్రజలు. ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు మేమే దేవుని సొత్తైన ప్రజలు అని అనుకుంటున్నారు. దేవుని సొత్తైన ప్రజలు అని అనుకుంటూనే దేవుని యొక్క బాహు ఎవరికైతే బయలుపరచబడిందో, ఎవరికైతే ప్రత్యక్షపరచబడిందో, ఆ దేవుని యొక్క బాహు సాక్షాత్తు వాళ్ళ కళ్ళ ఎదుట వచ్చి నించుంటే గుర్తుపట్టలేని గుడ్డితనములో సిలువలో మేకులకేసి కొట్టిన ఇశ్రాయేలు జాతి, గుడ్డి జాతి. యెషయా గ్రంథము 53:1 చూడండి. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. దేవుడు ప్రత్యక్షపరచుకుంది ఎవరికి, నమ్మింది ఎవరు ప్రశ్నిస్తున్నాడు అక్కడ చూడండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిందండి? ఎర్ర సముద్రం చీల్చబట్టం, ఎర్ర సముద్రం నుంచి దాటింది మనమా? ఇశ్రాయేలు జాతి. బండ నుండి నీళ్లు అనుభవించింది ఎవరు? మనమా? ఇశ్రాయేలు జాతి. ఆకాశము నుండి మన్నా కురిపింపబడి 40 సంవత్సరాలు పోషించబడింది ఎవరు? మనమా? ఇశ్రాయేలు జాతి.
యెహోవా బాహువు, యెహోవా యొక్క బలము, యెహోవా యొక్క శక్తి, యెహోవా యొక్క రెక్కల ఆశ్రయము ఎవరికి బయలుపరచబడింది? ఇశ్రాయేలు జాతికి. కానీ ఆ దేవుడే ఇశ్రాయేలు జాతి మధ్యకు వస్తే వాళ్ళు గుర్తుపట్టకుండా సిలువేశారు. కానీ ఆ సిలువలో జరిగిన సిలువ మరణం యొక్క మర్మాన్ని, ఆ తెలియజేసిన సమాచారాన్ని నమ్మింది ఎవరు? దేవుని యొక్క సంఘం. చీకట్లో నుండి పుట్టుకొచ్చింది సంఘం. వెలుగులోనికి పిలిచాడు దేవుడు మనల్ని. ఆ సమాచారాన్ని నమ్మింది ఎవరు? బాహు ఎవరికి బయలుపరచబడింది, నమ్మింది ఎవడు? ఆశ్చర్యపోయి ఒకసారి అంటూ ఉంటాడు, చూడు ఎంత ఆశ్చర్యం, గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేసింది ఎవరికి, నమ్మింది ఎవరు అని ఒక్కోసారి ఆశ్చర్యం వెలిబుచ్చుతూ ఉంటుంటాం మనం. అద్భుత కార్యాలు చూసింది వాళ్ళు, అనుభవించింది వాళ్ళు, అవి వ్రాయబడి ఉన్నాయి. అవి వ్రాయబడి ఉన్నాయి, చదువుకొని నమ్మింది మనం. నమ్మాల్సింది ఎవరు? వాళ్ళు. వ్రాయబడి ఉన్న మాటలను బట్టి నమ్మింది ఎవరు? దేవుని సంఘం. అందుకే ఆశ్చర్యంతోనూ బాధతోనూ యెషయా గ్రంథం 53:1 ఆ మాట అందుకే చెప్పబడుతుంది. మేము తెలియజేసిన సమాచారం నమ్మింది ఎవరు? యెహోవా బాహు బయలుపరిచింది ఎవరికి? అందుకే ఈ 12 గంటల నుండి 3 గంటల యొక్క ఈ చీకటిలో లోకానికి తీర్పు తీర్చబడింది. జడ్జిమెంట్ వచ్చింది. దేవుని ఉగ్రత దిగొచ్చింది. దాంట్లో నుంచి సంఘం పుట్టుకొచ్చింది. ఆ సంఘం నువ్వు నేను. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. దేవుడు ధర్మశాస్త్రము అనే ఆ తెరను చించివేశాడు. యేసు ప్రభు సాక్షాత్తుగా అక్కడ నిలబడ్డాడు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ప్రధాన యాజకుడి కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆయన తన శరీరాన్ని చీల్చి, రండి పరలోక ద్వారము నేనే, నా నుండి ప్రవేశించుడని చెప్పి తన శరీరాన్ని చీల్చి యేసు ప్రభువారు అక్కడ నిలబడ్డాడు. ఆయన శరీరము గుండా మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తుంటున్నాం. ఎంత గొప్ప విషయం అండి. పై నుండి కిందికి తెర చినిగిపోయిను. ఇప్పుడు తెర లేదు మనకి. పరిశుద్ధ ఆ యొక్క స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి యేసు ప్రభు వారి ద్వారాగా గొర్రెలకు ప్రవేశ ద్వారము నేనే, నా ద్వారా గొర్రెలు బయటికి లోపలికి వచ్చుచూ పోవచ్చునుండును అని అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. గొర్రెల ద్వారము నేనే. ఆయన మనకు ద్వారముగా ఉన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి ఎంత గొప్ప విషయం. చీకట్లో నుండి జరిగిన కార్యం ఇది. 12 గంటల నుండి 3 గంటల వరకు యేసు ప్రభు వారు మన కొరకు అనుభవించిన శిక్ష, సాతాను యొక్క తలను చితుకగొట్టే సమయం అది. 12 నుండి 3, ఉదయం 9 నుండి 12 వరకు అనుభవించిందేమో. సాతానుడు మడిమి మీద కొడుతున్నాడు యేసు ప్రభు వారిని. అన్యాయపు తీర్పుకు సంబంధించిన శిక్ష అది. 9 నుండి 12 వరకు అనుభవించాడు. 12 నుండి 3 వరకు అనుభవించింది. సాతాను యొక్క తలను యేసు ప్రభు వారు చితకగొడుతున్నాడు. సాతానుడు అనుకున్నాడు, నువ్వు సిలువలో మరణించావు, నీ పని అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అని అనుకున్నాడు. కానీ అక్కడే ప్రారంభమైంది జీవితము. అందుకే విజయోత్సాహంతో ప్రభువారు ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పి గట్టిగా కేకలేశాడు. సాటిస్ఫాక్షన్తో, తృప్తి నుండి ఆ మాట అన్నాడు అతను. అమ్మయ్యా, నేను వచ్చిన పని ముగించాను, తండ్రి చేతికి నన్ను నేను అప్పగించుకున్నాడు. సంపూర్తి చేశాడు. ఎంత గొప్ప విషయం. అందుకే యేసు ప్రభువారి యొక్క మరణము నిజంగా అది మన కొరకు శిక్షను అనుభవించేదిగా ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణం. మన మరణాన్ని ఆయన అనుభవించడానికి, మన శిక్షను భరించడానికి వచ్చేదిగా యేసు ప్రభు వారి యొక్క మరణం ఉంది. యేసు ప్రభు వారి యొక్క మరణము మన కొరకు, మన నిమిత్తమై 2 కొరింథీ 5:21 ప్రకారము మన నిమిత్తమై, మనకు బదులుగా ఆయన మన పాపమును తన మీద మోపుకున్నాడు. మన కొరకై ఆయన శాపగ్రాహి ఆయను. గలతీ 3:14 ప్రకారం మన కొరకు శాపగ్రాహి ఆయను, మన నిమిత్తమై పాపముగా ఆయను. సిలువలో మనకు సబ్స్టిట్యూట్ అయ్యాడు ఆయన. ఆయన యొక్క మరణము మనకు ప్రత్యామ్నాయంగా మార్చబడింది. ఆయన యొక్క మరణము మన కొరకు విమోచనార్థమైనదిగా అయినది, శాంతికరమైనదిగా అయినది.
ఒకటో యోహాను 2:2లో చెప్తుంటుంటాడు కదా, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మనకే కాదు, లోకమంతటికి కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు. హీఈస్ అవర్ ప్రొపీషియేషన్, హీఈస్ అవర్ సబ్స్టిట్యూట్, హీఈస్ అవర్ పెనాల్టీ, హూ విల్ బేర్ అవర్ పెనాల్టీ. మన పెనాల్టీని భరించేవాడు ఆయన, మన పాపానికి సంబంధించి. ఎంత గొప్ప విషయం. హీఈస్ అవర్ రిడీమర్. అందుకే ఆయన మరణము మన కొరకు విమోచనార్థమైనదిగా ఉన్నది, గలతీ 3:14 ప్రకారం. ఎంత గొప్ప విషయమో చూడండి. ఆయన యొక్క మరణము మన కొరకు సమాధానార్థమైనదిగా ఉన్నది. దేవునితో మనల్ని సమాధానపరిచాడు తన మరణం ద్వారా. రోమాపత్రిక 5వ అధ్యాయంలో చూస్తే 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఉంటుంటుంది. సమాధానార్థమైన శిక్ష మన కొరకు భరించాడు. తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. అంతకుముందు మన మీద ఉన్న పాపాన్ని బట్టి, మన మీద ఉన్న దోషాన్ని బట్టి తండ్రితో మనం శత్రుత్వం కలిగి ఉంటిమి, దేవునికి శత్రువులుగా ఉంటిమి. ఆ శత్రుత్వమును ఆయన తొలగించాడు శిలువలో. ఆయన 12 గంటల నుండి 3 గంటల వరకు అనుభవించిన శిక్ష ద్వారాగా తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఇప్పుడు మనము దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో కూడా కలిసి ఏకపట్నస్థులుగా మనము పరలోకంలో ఉండులాగున దేవుడు తన సంఘంగా మనల్ని పుట్టించాడు, చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొచ్చి. నిజంగా ఈ చీకటి ఎలాగా ఉంటుంది చూడండి. మొదటి ఆది కాండములో చూస్తే 1వ అధ్యాయం 2వ వచనములో అంతా చీకటిగా ఉన్నది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనున్నది. ఆ చీకటిలో నుండి భూమి పుట్టుకొచ్చింది. ఆ భూమిలో నుండి మనం పుట్టుకొచ్చాం. సృష్టి పుట్టుకొచ్చింది ఆ చీకటిలో. ఇక్కడేమో ఐగుప్తు దేశంలో ఆ కటిక చీకటి ద్వారాగా ఇశ్రాయేలు జాతి పుట్టుకొచ్చింది. ఇక్కడేమో ఈ 12 గంటల నుండి 3 గంటల ఈ చీకటిలో దేవాలయపు తెర చిరిగిపోవటం ద్వారాగా సంఘం పుట్టుకొచ్చింది. ఎంత గొప్ప విషయం అండి. అందుకే చీకటి ఒకవైపు ఏమో తీర్పుకు సూచన, పాపం మీద తీర్పుకు సూచన, సాతాను యొక్క తలను చితకుగొట్టడం ఒకవైపు. తద్వారా జరిగిన ఫలితం ఏంటంటే, మర్మం ఏంటంటే, సాతానుడుకు తెలియని మర్మము దేవుని బిడ్డలకు బయలుపరచబడిన ప్రత్యక్షత, దేవుని పిల్లలు పుట్టుట, దేవుని సంఘము పుట్టుట. సాతానుడికి ఇది మర్మం, వాడికి తెలియదు ఈ చీకట్లో ఏం జరుగుతుందో. కానీ దేవుని పిల్లలకి ఇది ప్రత్యక్షపరచబడింది. ఇశ్రాయేల్ ప్రజలకు ఇప్పుడు దాకా తెలియదు ఈ దేవుని సంఘము ఇట్లా, ఈ సంగతి వాడు ఇంకా గుడితనంలోనే ఉన్నారు వాళ్ళు. కానీ దేవుడు నీకు నాకు ఇది బయలుపరిచాడు. అందుకే ఇట్ ఈస్ గుడ్ ఫ్రైడే. ఇట్ ఈస్ సో గుడ్ ఫర్ అస్. గుడ్ ఫ్రైడే ఇది చాలా మంచిది మనకు. యేసు ప్రభువారు మన కొరకు పస్కా గొర్రె పిల్లగా మొన్న 10వ దినాన మట్టల ఆదివారం నాడు తన్ను తాను, నేనే మీకోసం 14వ దినాన వధింపబడే పస్కా గొర్రె పిల్లను నేనే అని అందరికీ ఊరేగి ప్రకటించుకున్నాడు. 14వ దినమున ఈ రోజున, 14వ తారీఖున ఈ రోజున, 14వ తారీఖు అంటే ఈ విధంగా అనుకునేరు, నిసాను మాసము 14వ దినమున గుడ్ ఫ్రైడే రోజు, ఈ దినాన ఆయన పస్కా పిల్లగా మన కొరకు వధింపబడి 12 గంటల నుండి 3 గంటల వరకు మన శిక్షను అనుభవించి దేవుని పిల్లలుగా మనల్ని ఆయన జన్మింపజేసెను. మనం పుట్టుకొచ్చాం దేవుని సంఘంగా. సో దిస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ చర్చ్ ఆన్ దిస్ డే, గుడ్ ఫ్రైడే. అందుకే ఇది చాలా మంచి దినం, మనం సంఘం పుట్టుకొచ్చిన దినం. కాబట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదించాడు, నిత్య జీవంతో, రక్షణతో, సంఘముతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆయన శిక్షను భరించాడు శిలువలో. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం.